హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ అక్షయ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఇది మన కొత్త ఛానల్ అండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పాత ఛానల్ అనుకోకుండా కొన్ని కారణాల వల్ల రిమూవ్ అయింది. సో ఇంకా నా వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేయాలన్నా ఈ ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో వచ్చేసరికి ఫెస్టివల్ కదా ఫ్రెండ్స్, అంతా హౌస్ క్లీనింగ్ పెట్టుకున్నాను. పండగ 2 రోజుల ముందే చేయాల్సింది, నాకు కుదరలేదు. సో భోగి ముందు రోజే పెట్టుకున్నాను క్లీనింగ్ మొత్తం. అల్మరాలో బట్టలన్నీ తీసేసాను మడతేయడానికి. మొత్తం నీట్గా మడతీసి పెట్టుకుంటున్నాను. చీరలన్నీ ఒక పక్క, బ్లౌజెస్ అన్నీ ఒక పక్క. మనకి మడతేసేటప్పుడే అలా పెట్టుకుంటే మనకి అల్మరాలో పెట్టడానికి కూడా ఈజీ అవుతుంది ఫ్రెండ్స్, పెట్టుకోవడానికి. సో అందుకని అలా పెట్టుకుంటున్నాను. మన పాత ఛానల్ అనుకోకుండా రిమూవ్ అయింది. అసలు అనుకోలేదు, అంటే ఎందువల్ల రిమూవ్ అయింది ఏంటని కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, నేనేం చేశాను అనేది. సో ఎందుకు రిమూవ్ అయింది ఏంటని. ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా బొడ్డోళ్ళు లెగిస్తే అస్సలు అవ్వనివ్వడు ఫ్రెండ్స్, అసలు పని చేయనివ్వడు. సో అందుకని వాడిని పడుకోబెట్టి నేను బట్టల దగ్గర కూర్చున్నాను. స్టార్టింగే మడతేయడానికి అయిపోయేది ఫ్రెండ్స్, తొందరగానే ఒక అరగంటలో అయిపోయేది. కానీ వాడు మధ్యలో లేచాడు, గంట పట్టింది. మళ్ళీ నిద్రపుచ్చాను, కొంచెం అన్నం పెట్టేసి నిద్రపుచ్చాను. బట్టల దగ్గరే కొంచెం లేట్ అయిందండి మడతేయడానికి. నెక్స్ట్ బట్టలు అయిపోయినాయి. నెక్స్ట్ టీవీ కింద మొత్తం చిమ్ముతున్నాను, మొత్తం అంతా దులిపేసి నీట్గా. నేను ఒకదాన్ని అయితే చాలా టైం పట్టేది ఫ్రెండ్స్. మధ్యలో బట్టలు అయిపోగానే మా సిస్టర్ వచ్చింది. సో తను కొంచెం హెల్ప్ చేసింది. హాల్లో అయిపోయింది మొత్తం చేయడం. సో నెక్స్ట్ కిచెన్లో ఉన్నాయి మొత్తం బయటేసాను, సామాన్ మొత్తం కడగడానికి. మొత్తం ఎంత గందరగోళంగా ఉందో చూడండి. అంతే ఫ్రెండ్స్, అన్నీ ఒక్కరోజు పెట్టుకోకూడదు. హౌస్ క్లీనింగ్ అనేది కిచెన్ ఒకరోజు, హాల్ ఒకరోజు అలా చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. అదిగాక నాకు బాబు ఉన్నాడు కదా, సో ఒక్కళ్ళు అయితే చేసేసుకోవచ్చు. నాకు బాబు ఉన్నాడు కదా, నాకు అంటే కుదరదు, నాకు కుదరలేదు చేయడానికి. సో అంతగా మొత్తం అన్నీ ఒకే రోజు పెట్టుకున్నాను. ఇవి రీసెంట్గానే తీసుకున్నారు అత్తయ్య, మా ఆడపడుచు పెళ్ళికి. ఇంతకుముందు చాలా తక్కువ అండి సామాన్ మొత్తం. ఇప్పుడు పెళ్ళికి ఇంకా పద్దాకా వేరే వాళ్ళని ఏమి అడుగుతామని చెప్పి మా అత్తయ్య ఇంకా తీసుకున్నారు పెళ్ళికి. మనకి ఎప్పుడైనా అవసరం పడతాయి కదా అని చెప్పి. ఎప్పుడో మధ్యాహ్నం మొదలుపెట్టాను ఫ్రెండ్స్. మధ్యాహ్నం మొదలు పెడితే నైట్ అయ్యింది మొత్తం అయిపోయేసరికి. బట్టలన్నీ మా వారి ఒక అల్మార్లో, నావి బాబు ఒక అల్మార్లో, మా అత్తవి ఒక దానిలో పెట్టేశాను. మొత్తం ఎవరి వాళ్ళకి సపరేట్గా పెట్టుకుంటాను. కిచెన్ అంతా అయిపోయింది ఫ్రెండ్స్. నైట్ అయిపోయింది, చీకటి పడింది. కడగడం ఒక పని అయితే వాటిని తుడిచి ఆరబెట్టి సర్దేసరికి అయిపోయింది. ఇంకా మా సిస్టర్ ఉంది కాబట్టి సరిపోయింది, ఇంకా తను కూడా లేకపోతే ఇంక నేను అంతే. సో మొత్తం వాటి ప్లేస్లో వాటిని పెట్టేశాను, మొత్తం కడిగి.